పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న నిర్వహించబోయే ఉద్యమ పోరుకు కార్యకర్తలు, నేతలు కదలి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 3 నుంచి చేపట్టిన కోతి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మద్దతు తెలపాలన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉద్యమ ర్యాలీ చేపట్టనున్నట్లు వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 12న చేపట్టబోయే ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లాలో సిపిఐ-ఎంఎల్ పార్టీ అగ్రనేత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ సోమిశెట్టి దశరథ్, ఏఐఎఫ్టియు నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్యాయంగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై ప్రజల్లో చైతన్యానికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నూతన ప్రజాతంత్ర విప్లవ సాధన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అంకితం కావాలని ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నిర్వహిస్తున్న 3వ జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం నుండి కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని కురుమలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలో వందలాది పశు వైద్యుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, సరైన సమయంలో పశువుల వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో డేటా చోరులు రెచ్చిపోతున్నారు. పాత నేరస్తుల మాదిరిగానే కొత్త నేరస్తులు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారు. ఈ మేరకు సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. వ్యక్తి స్టేటస్, లొకేషన్, వయసు, లింగభేదం వంటి వివరాలు సేకరించి వ్యక్తుల డేటాను చోరీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవేర్నెస్ ప్రోగ్రాంలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు, డైరెక్టర్లకు టీటీడీ గుడ్ న్యూస్ ప్రకటించింది. టీటీడీ లెటర్లపై బంధువులతో పాటు స్నేహితులకు, ఇతరులకు అనుమతించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు చైర్మన్లు, డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై మంత్రి సవిత ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో కేవలం వీఐపీలకు మాత్రమే లేఖలు అనుమతి, ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులో రానుంది. ఈ మేరకు టీటీడీ ప్రత్యేకంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మహబూబాబాద్ జిల్లా మైత్రి ఆసుపత్రిలో సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి ఎండీ గూగులోతు సుచిత్ర తెలిపారు. ఈ సేవలను పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డయాలసిస్ రోగ బాధితులు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేదన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 5 పడకల సామర్థ్యం, రోజుకు 30 మందికి పైగా సేవలు అందిస్తామన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో రామచిలుకలు పలుకుతున్న దృశ్యం పలువురిని కనువిందు చేస్తుంది. వేద భారతి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో రామచిలుకలు జై శ్రీవేదం అని పలకడంతో ఆ దృశ్యం చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. రామచిలుక పలుకులు వినడానికి స్థానికులు ఎగబడుతున్నారు. దాంతో వేద పాఠశాల ఓ టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది.